కావ్య వాళ్ళ నాన్నతో కలిసి మట్టి బొమ్మలు చేయడానికి అక్కడ కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళ అమ్మ వచ్చి, "అబ్బా! చాలా బాగుందే ఈ సీను. నువ్వు అత్తారింట్లో చాలా సుఖంగా ఉంటావని చెప్పి పెళ్లి చేసి పంపిస్తే, ఇప్పుడు పుట్టింటికి వచ్చి మళ్ళీ మట్టి బొమ్మలు చేసుకుంటున్నావా? నాకు చాలా సంతోషంగా ఉందే. ఒక అమ్మగా నేను చాలా గర్వపడుతున్నానే" అని చెప్పేసయితే వెటకారంగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "ఏంటే అలా మాట్లాడుతున్నావు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ ఆవిడ అయితే, అవును మరి కూతుర్ని అత్తారింటికి పంపించి ఇప్పుడు మళ్ళీ కూతురు పుట్టింటికి వస్తే మీరు సంతోషంగా ఉన్నారేమో కానీ నేనైతే సంతోషంగా లేను. అత్తారింట్లో ఉంటేనే కూతురికి సంతోషం, మనకి సంతోషం. ఇప్పుడు చూడు ఇది ఇలా వచ్చి మన ఇంట్లో మట్టి బొమ్మలు చేసుకొని మట్టి పిసుక్కుంటుంది. తనకి ఎలా ఉందో తెలియదు గానీ వీధిలో ఉన్న వాళ్ళందరూ సూటిమోటి మాటలు అంటే నాకే ఏదోలా ఉంది. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి మీ ఇంట్లో ఉండే అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంతలో రాజు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోజనం అయితే వాళ్ళ ఇంట్లో చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ తింటూ ఉండగా, "ఏంటే ఈ భోజనం ఇలా ఉంది? ఇంతకుముందు నువ్వే కదా చేసావు. ఇప్పుడేమిటి వెరైటీగా ఉంది. బాగోలేదు అస్సల" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "అప్పుడు చేసింది కూడా శారద కాదు. అప్పుడు చేసింది కావ్యనే. కావ్య భోజనం తిని తిని కావ్య అలవాటయిపోయింది. ఇప్పుడేమో కావ్య భోజనం లేకపోవటంతో నువ్వు చూడు ఎలా అయిపోతున్నావో" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఒక ఏడాది పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎంత చాకిరీ చేసిందో, ఇప్పుడు తనే లేకుండా పోయింది. ఇప్పుడు తన భోజనం కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను రాజు, తిను అని చెప్పేసైతే అపర్ణాదేవి రాజుని చూసి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.